First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరైతే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తూ ఉన్న రీల్స్ జమానాలో అరే స్టాక్స్ని కూడా మరైతే రీల్స్ ద్వారా కూడా అమ్మేస్తూ ఉన్నారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అరే పలానా స్టాక్స్ కొనుక్కున్నారంటే మనకైతే అరే ఇంత రిటర్న్స్ వచ్చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఇయర్ కల్లా మనకైతే మనం పెట్టిన 1,00,000 కోటి అయిపోతుంటుంది అని చెప్పేసి ఇలాంటి బోల్డ్ అని కూడా చూస్తూ ఉంటాం. సో ఇలా మరి స్టాక్స్ విషయంలో ఎవరైనా కానీ చెప్తున్నారు అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేసి కానీ క్రియేటర్స్ చెప్పేది మనం ఎంతవరకు నమ్మచ్చు, మరి నమ్మచ్చా నమ్మకూడదా అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణా గారు. మరి అయితే మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. సార్, ఈ ఇన్ఫ్లుయెన్సర్లో ఈ మధ్య అయితే సో ఓన్లీ కేవలం బట్టలు లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ అదే అనుకుంటే అన్నీ వదిలిపెట్టేసి ఆఫ్టర్ కోవిడ్ ఈ ఫైనాన్స్ సంబంధించి కూడా వాళ్ళు కూడా మొత్తం స్టాక్స్ ఇవి కొనేయండి అవి కొనేయండి అని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు సార్? సో ఫస్ట్ థింగ్ మనకు వచ్చే సోర్స్ వాళ్ళు సర్టిఫైడా కాదా అని ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాలండి. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు, రియల్ టైమ్ వెల్త్ మేనేజ్మెంట్లో ఉన్న పర్సన్స్ వేరు. ఓకే, రియల్ టైమ్ వెల్త్ మేనేజ్మెంట్లో ఉన్న అంటే నాలాగా అడ్వైజర్స్ కానీ లేకపోతే సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్టులు కానీ వాళ్ళు డిఫరెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు. చాలామంది రీచ్ వస్తుంది అని చెప్పేసి, చాలామంది వైరల్ కావచ్చు అని చెప్పేసి ఈ స్టాక్ తీసుకోండి, ఇంత పర్సంటేజ్లో తీసుకోండి, ఇంత పర్సంటేజ్లో అమ్మేసేయండి, ఒక 1,00,000 రూపాయలు పెడితే 1 కోటి రూపాయలు అయిపోతుంది, లేకపోతే ఒక 10 lakhs పెట్టండి 100 crores అవుతాయి అని చెప్పేసి వీడియోస్ చేసి వదిలిపెట్టేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రెడిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక పర్సన్ చెప్పాడని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అసలు చెప్తున్న పర్సన్కి అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికెళ్ళి వచ్చిందో మనం ఎవరు అర్థం చేసుకోం, అంటే ఎవరు ఆలోచన కూడా చేయము. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఓపెన్ చేస్తారు. అవును, లింక్ ఇన్ బయో అని చెప్పేసి టెలిగ్రామ్కి డైవర్ట్ చేసుకుంటారు. డైవర్ట్ చేసుకుని అక్కడ నుంచి వాళ్ళ దగ్గర టిప్స్ ఇవ్వడం కానీ రికమెండేషన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంటాయి. కానీ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక పర్సన్ మీ రిస్క్ ప్రొఫైల్ కానీ మీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తున్నాడు. సో మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారు, దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మీ ఓన్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే మనం బయటకు వెళ్ళి లోన్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంత వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది అంతా కంప్లీట్ గ్యాంబ్లింగ్ కింద కన్సిడర్ చేయవచ్చు మనం. ఇది ఈ ఇన్ఫ్లుయెన్సర్కి రిలేటెడ్. ఎందుకు అంత గ్యాంబ్లింగ్ అని పెద్ద పదం వాడుతున్నాను అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు చెప్పడం కాకుండా ఒక 10 మందిని కూడా దాంట్లో ముంచేస్తున్నారు. సో దీనికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. అంటే ఇది యూజువల్గా కొంతమందికి ఈ కంపెనీ వాళ్ళు డబ్బులు అనేది కూడా ఇచ్చి సో మా కంపెనీ ఇది కూడా ప్రమోట్ చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? సో ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ కానీ లేకపోతే పిఆర్ రిలేటెడ్ కానీ మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేయకుండా కంపెనీస్కి కానీ ఏ కంపెనీకి రిలేటెడ్ దేనికైనా సరే డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు. సో దానికి ఇండైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ వెళ్తుంది అనమాట. ఓకే, పలానా ఫండ్ కొనండి, లేకపోతే పలానా ఫండ్లో ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది, ఈ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే పలానా స్టాక్ కొనండి. ఇదంతా లీగల్ కాదు, అసలు ఇదంతా ప్రాసెసే కాదు. స్టాక్ అనాలిసిస్ చేసి యాజ్ ఎ రీసెర్చ్ అనలిస్ట్గా క్లయింట్గా ఆన్బోర్డ్ చేసుకొని చెప్పడం వేరు. ఓకే, జస్ట్ స్టాక్ టిప్స్ అమ్మడము లేకపోతే వాళ్ళకి ర్యాండమ్గా టిప్స్ ఇవ్వడం అనేది యాజ్ ఎ ప్రొఫెషనల్ వే కాదు, యాక్చువల్గా అది లీగల్ కూడా కాదు ఇండియాలో. అంటే అలాగే సో చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం అనేది కూడా ఎంతవరకు ఉంది? చాలామంది మీ సైడ్ నుంచి అటు సైడ్కి ఎంతమంది డైవర్ట్ అయ్యే అవకాశాలు అనేది ఉంటున్నాయి? సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇట్స్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగానే చూడాలి మనం. ఓకే, అంటే ఓకే దీంట్లో ఇంత పొటెన్షియల్ ఉంది అన్నట్లు చూడాలి. కాకపోతే అది కంప్లీట్గా మనము అప్లై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని హైలీ వైరల్డ్ రీల్స్, హైలీ వైరల్డ్ వీడియోస్ నేను కూడా చూశాను. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్స్కి రిలేటెడ్ స్కీమ్స్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ పాలసీస్, అక్కడ రియల్ టైంలో ఏది వేరే ఉంటుంది, వీళ్ళు చెప్పడం వేరే ఉంటుంది. ఎందుకంటే తమ్నెల్ ఐటమ్ లాగా అని చెప్పేసి అక్కడ 1,00,000 రూపాయలు ఉంటే వీడు 100 కోట్లు వేసేస్తాడు. ఓకే, సో దానివల్ల వాళ్ళు రీచ్ వస్తుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ అమౌంట్ లాస్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ మీరు దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాకుండా
మీరు ఇన్ పర్సన్ వెళ్ళి ఆ ఫండ్ హౌస్కి కానీ లేకపోతే ఆ గవర్నమెంట్ ఆఫీస్కి కానీ వెళ్ళి తెలుసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా డిజిటల్గా చూసుకొని ఇంట్లోనే చూసుకొని మా ఇన్ఫర్మేషన్ ఇదే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకండి. ఓకే, ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు కావాలి అనుకొని ఎవరైనా ఉన్నారు ఇన్వెస్టర్స్కి వెళ్ళాలి అని అనుకుంటే, సో వాట్స్ ద ప్రాసెస్? సో ఇప్పుడు నేను ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. ఓకే, సో నేను ఏదైతే అడ్వైజ్ ఇస్తానో లేదా ఏదైనా క్లయింట్ని నేను ఆన్బోర్డ్ చేసుకుంటానో అంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం నాకు అకౌంటబిలిటీ ఉంది. యా, అంటే నేను ఒక క్లయింట్కి ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేపిస్తున్నా అంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, రాత్రికి రాత్రి ఆ అమౌంట్ జీరో అయిపోదు, కాకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే. అట్లా మీకు ఎవరైనా అకౌంటబిలిటీ ఎవరైనా రెస్పాన్సిబుల్గా తీసుకొని అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నాము అంటే మీకు యాజ్ అ క్లయింట్గా తీసుకుంటున్నాము అంటే వాళ్ళు జెన్యూన్. ఓకే, లేదు అట్లా కాదు జస్ట్ మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము దాని నుంచి మీరు రిటర్న్స్ జనరేట్ చేసుకోండి అంటే అది కరెక్ట్ కాదనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక జబ్బు వచ్చినప్పుడు మెడికల్ షాప్ పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్న డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఒక తలనొప్పి వచ్చింది అనుకుందాం, మనకి నార్మల్ తలనొప్పి వచ్చింది అనుకుందాం. తలనొప్పి వస్తే నార్మల్గా మనకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒకటి చెప్తారు, న్యూరో సర్జన్ ఒకటి చెప్తారు. యా, ఎందుకు అంటే న్యూరో సర్జన్కి తెలుసు కొన్ని చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ అవుతుంది. సో డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్ అనేసి అతనికి తెలుసు అనమాట. అంటే బ్రెయిన్కి రిలేటెడ్ కానీ. డాక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫార్మస్యూటికల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనకి పెయిన్ ఏ రేంజ్లో ఉందనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అదే రిస్క్ అనమాట ఇక్కడ. రైట్, మనకి ఎంత రిస్క్ తీసుకోగలుగుతాం, మనం దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అది మీరు డాక్టర్తో కూర్చుంటేనే తెలుస్తుంది. డైరెక్ట్గా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఫండ్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ డైరెక్ట్గా కన్స్యూమ్ చేయొద్దు. ఓకే, అక్కడ ఒకవేళ చేసామంటే ఇక్కడ డబ్బులు లాస్ అయిపోతుంటుంది, ఇంకో పక్క ఇటు సైడ్ అయితే హెల్త్ పోతుంటుంది. అట్లా అంటే నాకు మనం ఇన్నాళ్ళ నుంచి వీడియోస్ అనేది కూడా చేస్తున్నాం, అప్రాక్సిమేట్లీ ఒక 50+ వీడియోస్ అనేది కూడా మన ఇద్దరం చేసాం సార్. కానీ విజయ్ గారు, మీరు ఎప్పుడు ఇంతవరకు ఒక కంపెనీకి సంబంధించి అయినా కానీ లేకపోతే ఒక వేరే దానికి సంబంధించి ఈ సెక్టర్లో ఈ కంపెనీ కొన్నారంటే మీకు లాభాలు అనేది వస్తాయని కానీ ఇంతవరకు ఒక్కసారి వినింది కూడా లేదు. ఎందుకు మీరు ఇలా చెప్పట్లేదు? మేము యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ పర్టికులర్ స్టాక్ని ఎప్పుడు ప్రమోట్ చేయొద్దు. ఓకే, మేము మాట్లాడేది కూడా కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మాట్లాడాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక స్టాక్ రిలేటెడ్ ఎప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ సైకాలజీలో కూడా ఒక సేయింగ్ ఉందన్నమాట. 1 lakh రూపీస్తో ఎప్పుడు ఎటువంటి రిటర్న్స్ రావు, 10 lakhsతో రిటర్న్స్ వస్తాయి. 10 lakhs కూడా అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years 10 years వస్తాయి. అండ్ సింగిల్ స్టాక్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ రావు, దాన్ని కూడా డైవర్సిఫై చేయాలి. ఓకే, సో అట్లా పర్టికులర్ స్టాక్లో నుంచి ఎవరికి ఏం జరగదండి. మనకు ఒక మాట్లాడుకుంటూ వెళ్తే అదొక మంచి టాపిక్ అవుతుంది, కానీ దాంతో మనకి వ్యూవర్స్కి కానీ క్లయింట్స్ కానీ ఎటువంటి లాభం ఉండదు. సో మీకు ఏది సెట్ అవుతుంది అని నేను మాట్లాడిన తర్వాత నేను చెప్పగలుగుతాను, కానీ ర్యాండమ్గా ఏదో ఒక స్టాక్ చెప్పడం, ర్యాండమ్గా ఏదో ఒక ఫండ్ చెప్పడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. ఈవెన్ మనం లాస్ట్ టైం చేసిన వీడియోస్లో కూడా సో ఏ ఫండ్స్ మీద మనం పెట్టచ్చు అని అంటే మీరు సెక్టర్స్ వైజ్ చెప్పారు, కానీ సో యూ డిడ్ంట్ మెన్షన్ ఎనీ కంపెనీ నేమ్ కైండ్ ఆఫ్. సో అందుకోసం ఈ డౌట్ వచ్చింది. కరెక్ట్. ఎందుకు నేను సెక్టార్స్కి రిలేటెడ్, సెక్టార్స్ అనేవి హైలీ వాలటైల్ అండి. చాలా మంది నన్ను అడుగుతారు ఈ ఇయర్ ఏ సెక్టార్లో పెట్టాలి, ఈ ఇయర్ అంటే నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పాలి. నేను ర్యాండమ్గా ఏదో ఒక సెక్టార్ చెప్పడం కాదు కదా. అంటే ట్రెండ్స్ చూస్తాం, మేము న్యూస్లో అనాలిసిస్ చూస్తాం, గవర్నమెంట్ ఇక్కడ సబ్సిడీస్ ఇస్తున్నాయి, ఎవరిని ఎక్కువ ప్రమోట్ చేయాలని చూస్తుంది, గ్లోబల్గా దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ పడ్డ తర్వాత ఏ సెక్టార్స్ దానికి బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్స్ దాని నుంచి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదు ఒకవేళ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే వాటి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, అంటే లాస్ట్ 6 years నుంచి లాస్ట్ 10 years నుంచి గవర్నమెంట్ ఆ సెక్టార్ టువర్డ్స్ స్టెప్స్ పడుతున్నాయా లేదా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఒక సెక్టార్ చెప్పినా కూడా ఆ సెక్టార్స్ చెప్పడం కూడా ఈ ఇయర్ వరకే దీంట్లో గ్రోత్ కనిపిస్తుంటుంది మాకు. నెక్స్ట్ ఇయర్ ఇదే కంటిన్యూ అవుతుంది కూడా ఎవరు చెప్పలేము మళ్ళీ. సో ఎంట్రీ పాయింట్ ఈ ఇయర్, ఎగ్జిట్ ఎప్పుడు అనేది మనం ఎప్పుడు ఎంట్రీ అవుతున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అందుకే ఎవ్రీ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ అంటాను నేను. ఓకే, సో నేను ఈరోజు చెప్తాను, ఈరోజు మనం ఎవరైనా వీడియో చూసినా కూడా పర్టికులర్ సెక్టార్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఎగ్జిట్ ఎప్పుడు కావాలని చెప్పగలుగుతాం. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి దాని రిస్క్ మీరు తీసుకోగలుగుతున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ ఈ సెక్టార్లో మనం 30% ప్లస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కాకపోతే ఇన్ బిట్వీన్ ఏదైనా ఒక చిన్న న్యూస్ వాలటిలిటీ ఏదైనా ఒక గ్లోబల్ ట్రెండ్స్ ప్రకారం ఏదైనా ఒక న్యూస్ ఒకవేళ నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఈ ట్రెండ్లో ఇన్ బిట్వీన్ ఒక 20% 30% నెగిటివ్లో కూడా వెళ్తుంది. ఓకే, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది రికవర్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే. సో ఈ ప్యాటర్న్ అంతా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి అంటే మీకు ఒకరు గైడ్ చేస్తుంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ అడ్వైజర్ రోల్ అనేది రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. నైస్ సార్. మెయిన్గా ఏంటంటే సో రీల్స్లో మనం చూపించే స్టాక్స్ ఇది కొనండి అది కొనండి అది మాత్రమే నమ్మకూడదు, ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా మాత్రం తీసుకోవాలి. సో ప్రాపర్గా అయితే ఒక అడ్వైజర్ త్రూ మనం వెళ్తే వచ్చే మన రిటర్న్స్ అనేది కూడా వేరుగా ఉంటాయంట. ఎగ్జాక్ట్లీ. సో నైస్ సార్. థ్యాంక్ యూ. దీని గురించి ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వాలి ప్రెజెంట్ అయితే. దాన్ని చూసి అంటే నమ్మి దానిలో పెట్టి నష్టపోతున్న వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కౌంట్ అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ అండి. ఎగ్జాక్ట్లీ సార్. క్రిప్టో కరెన్సీ ఎందుకంత బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ట్వీట్ చాలు మీ క్రిప్టో కరెన్సీ మొత్తం జీరో కావడానికి. ఒక చిన్న ట్వీట్. సో అది ఇన్వెస్ట్మెంట్ అని ఎట్లా అనుకుంటున్నారో క్లయింట్స్ నాకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది నాతో డిబేట్ కూడా చేస్తారు, మేము క్రిప్టో కరెన్సీతోనే ఇంతవరకు మేము కార్పస్ బిల్డ్ చేసుకోగలిగినాము చాలా చిన్న అమౌంట్తోని, దీన్ని ఇట్లానే పెంచుకుంటూ వెళ్తాము అంటే ఓవర్ ద నెట్ ఒక చిన్న ట్వీట్ చాలు మీ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ని జీరో చేయడానికి. రైట్. సో దాట్స్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ కూడా నేను కన్సిడర్ చేయను యాక్చువల్గా. ఓకే, దట్స్ ఇండివిజువల్ చాయిస్, కానీ నా సజెషన్ అయితే అదనమాట. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది కూడా ఇచ్చేసి. ఎగ్జాక్ట్లీ. చాలా ఉన్నాయండి ఇట్లాంటివి. ఎందుకంటే మన హైదరాబాద్ మన తెలుగు స్టేట్స్లో 24/7 క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొన్ని దాంట్లో కమెంట్స్ కూడా చూస్తుంటాను, క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ కూడా ఇన్ డీటెయిల్గా చెప్పండి అంటే ఫస్ట్ థింగ్ నాకు తెలియదు. క్రిప్టో కరెన్సీ ఇన్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే కంప్లీట్లీ మ్యానిపులేటెడ్, హైలీ వాలటైల్ అది. సో ఇవన్నీ కంప్లీట్గా సోషల్ మీడియా త్రూనే ప్రమోట్ అయినట్టు. కోవిడ్ కంటే ముందు అసలు క్రిప్టో కరెన్సీ అనే అసెట్ కానీ యాజ్ ఏ సెక్టార్ కానీ కూడా ఎవరు కన్సిడర్ చేయలేదు. కోవిడ్ తర్వాతనే ఇంత భూమి వచ్చేసింది అనమాట. సో ఆ ట్రాప్లో పడొద్దని నేను మా క్లయింట్స్ గారికి డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. నైస్ సార్. అంటే దీని గురించి అయితే చాలా మందికి కూడా ఒక వాల్యుబుల్ సజెషన్స్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి.